ఝాన్సీ రాణి గారు, శ్రీలక్ష్మి గారు వచ్చేసాం. ఝాన్సీ రాణి గారు మీ రాజ్యానికి వచ్చేసాం. ఇక్కడ మీ రాజ్యంలో ఉన్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. దీంతో ఏదైనా మీరు ఇప్పుడు దీని మీద దాడి చేయాలి. చేద్దామా? ఓకే, మరి ఏ ఐటమ్ చేస్తున్నారు ఈరోజు మా కోసం? మాల్పూరి అండి. మాల్పూరి, రుమాల్ రోటీ విన్నాను కానీ మాల్పూరి ఇదే ఫస్ట్ టైం వింటున్నాను. మరి ఎలా ఉంటుందో చూడాలి. పేరైతే చాలా కొత్తగా ఉంది, డిఫరెంట్గా థింక్ చేసినట్టున్నారు. మరి సక్సెస్ అవుతుందేమో చూద్దాం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? మాల్పూరికి కావలసిన పదార్థాలు: మైదా పిండి, పంచదార, పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి, నూనె. మాల్పూరికి కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఝాన్సీ రాణి గారు మనకి చేసి చూపిస్తారు, చూద్దాం. మరి ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ స్టవ్ వెలిగించాలి. వెలిగించండి. తర్వాత నెయ్యి వేడి చేయాలండి. ఇది ఏం ఐటమ్ అంటే దేనికి? స్నాక్ ఐటమా, బ్రేక్ఫాస్ట్ ఐటమా, లేకపోతే ఏంటి? స్వీట్ ఐటమా? స్వీట్ ఐటమ్స్ అండి. స్వీట్ ఐటమ్. నిల్వ ఉంటుందా ఇది? ఉంటుందండి. చేశాక చూడండి అంటారేమో ఆవిడ, అనుకున్నాను ఉంటుందని చెప్పారు. ఓకే, సో నెయ్యి కాగిన తర్వాత ఇంకా కాగాలి. అది కాగాలండి. అంటే చెట్లు ఉండడం వల్ల మనకు కొంచెం లేట్ అవుతుంది. అదే ఈ చెట్లు లేకపోతే సన్ డైరెక్ట్ పడి ఇది కరిగిపోయేది. పాటి స్టవ్ వెలిగించకపోయినా ఉన్న ఎండకి గ్యాస్ కలిసి వస్తుందండి. అలా గ్యాస్ కలిసి వస్తుంది. అవును, మీరు అప్పుడప్పుడు అలానే చేస్తుంటారా? అవునండి. అవునా? నీళ్లు అలాగే కాసుకుంటాం ఎండలో పెట్టి. ఓ, స్నానానికి నీళ్లు కాసేస్తున్నారంటే మామూలుగా అలా చేయకూడదు అంటారండి ఎండలోవి. హాయిగా పొయ్యి వెలిగించాల్సిన అవసరం లేదు, స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదండి. చూడండి కాగింది కదా. కాగిందండి. ఈ కప్పు నెయ్యి వేసేసుకోవాలా? అంటే ఎంత పిండి తీసుకున్నారు? ఏం పిండి? 2 కప్పులు పిండి, మైదా పిండి అండి. 2 కప్పుల మైదా పిండి, 1 కప్పు నెయ్యి. నెయ్యి బాగా దొరుకుద్దని నెయ్యి ఎక్కువ వేసుకుంటున్నారు ఏంటి మీరు? మరి మాకు దొరకదు అంతా, ఇంత ప్యూర్ గా ఇంత వాసన వచ్చే నెయ్యి దొరకదు. అందుకే ఇక్కడ తినేసి వెళ్ళాము. తర్వాత అండి ఈ పిండి కలుపుకునేలోగా కొబ్బరి లౌజ్ మొదలు పెడుతున్నాను. కొబ్బరి లౌజ్ ఇందులోనే డైరెక్ట్. కొబ్బరి లౌజ్ ఇగండి 2 కప్పులు షుగర్ అండి. 2 కప్పులు దీనికి 2 కప్పులు. 2 కప్పులు 2 కప్పుల కొబ్బరి తురుముకి 2 కప్పులు పంచదార అండి. కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఓకే, కొంచెం నీళ్ళు పోసుకోవాలా? కొంచెం నీళ్ళు. అంటే కొబ్బరి ఉండలు చేస్తారు అలా లౌజ్ టైప్ లో రావాలా? లౌజ్ లాగా రావాలి. ఓకే, అది ఎంతసేపు పడుతుంది? ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుంది. అవునా, ఈ లోపు చేసేది పిండి కలుపుకుంటాను. ఓకే, ఇది బాగుందండి. మా దాంట్లో ఇంతకుముందు ఎవరో యూజ్ చేశారు. అప్పుడు నాకు యజ్ఞాలు చేస్తూ ఉంటారు కదా, అలా అనిపించింది అనమాట. అప్పుడు నెయ్యి వేస్తుంటారు కదా పెద్ద గరిటెలతో. ఇప్పుడు అన్ని ఇవే యూజ్ చేస్తున్నారు. అయితే మైదా పిండిలో ఇందాక నెయ్యి వేసుకున్నాక కూడా వాడొచ్చండి. ఓకే, మీకంటే నెయ్యి దొరుకుతుంది కాబట్టి వేసేస్తారు కప్పులు కప్పులు. మాకు దొరకవు కదా, అందుకని సగం ఇది వేసుకోవచ్చు. పూరి పిండిలా కలుపుకోవాలి. పూరి పిండిలాగా కలుపుకోవాలి. కానీ నేతితో కలుపుతున్నారు కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. అది నెయ్యి వాసన. మీకున్నాయా పాడి? ఉన్నాయండి. ఉన్నాయా? అంటే పాలు పితకడం అలాంటివన్నీ ఎవరు చేస్తారు? ఎవరైనా పెట్టారా? మేము చేస్తామండి. మీరు చేస్తారా? స్వీట్. సో నెయ్యి బాగా వేస్తారు కాబట్టి నానాలండి. కొంచెం నానాలా? నానితే బాగుంటుంది. ఎంతసేపు నానాలి? 5 మినిట్స్. 5 మినిట్స్ సరిపోతుందా? ఓకే, సో సొంతంగా ఇంకా ఇంట్లోనే పాలు అవి ఉంటాయి కాబట్టి పెరుగు నెయ్యి కూడా మంచి ప్యూర్ నెయ్యి ఉంటుంది కదా. వెళ్ళైతే ఇప్పుడు క్యాన్లో పెట్టిస్తారా? పెట్టిస్తామండి. పెట్టడానికే కదండి చేసేది. అంతేనా? నెయ్యి కూడా దీంతో పాటు పెట్టిస్తాం. ఓకే, చూడండి ఇది ఇంకా రావాలా? అయిపోయిందండి, వచ్చేసిందండి. వచ్చేసిందా? ఇంకా స్టవ్ ఆఫ్ చేయొచ్చా? ఆఫ్ చేయొచ్చండి. పిండి మీది పిండి అయిపోయిందా? అయిపోయిందండి. ఇప్పుడు పూరి చేసుకోవాలి. ఓకే, మరి పూరి చేసే లోపు ఏమన్నా చేసేది ఉందా? పొయ్యి మీద నూనె పెట్టుకోవాలి. డీప్ ఫ్రై చేయాలి కదా. పూరిని డీప్ ఫ్రై చేయాలి కదా. అవును, పెట్టేద్దాం. ఫస్ట్ ఆయిల్ పెట్టేద్దాం. మీరు చెప్పండి, మీరేం చేస్తూ ఉంటారు? మీరు వ్యవసాయమేనా? ఓకే, మీకు కూడా ఉన్నాయా పొలాలు, పాడి పంటలు? పాడి గేదెలు ఉన్నాయి మీకు కూడా. అంటే మీకు కూడా నెయ్యి పెరుగు అన్ని కూడా స్వచ్ఛమైనవి. సమ్మర్లో రండి మీరు కూడా. ఇప్పుడు నెయ్యి దొరుకుతుంది, పెరుగు దొరుకుతుంది. ఈ సమ్మరే కదండి. ఎప్పుడు రామా? ఓకే, ఎప్పుడు రమ్మంటున్నారు సమ్మర్లో. అన్నీ వచ్చేద్దాం. మీరు చిక్కటి పాలు చిక్కటి పెరుగు ఇస్తానంటే ఎందుకు రాము చెప్పండి.
ఇక్కడ పూరీలు ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు మీరైతే. అంతేనా? అంత పెద్ద పూరి చేసుకోవాలా? పెద్దవి చేసుకోవాలండి. అంటే మామూలు చిన్న చిన్న చేస్తారు కదా, ఇంకా దీనికైతే పెద్దది కావాలా కంపల్సరీ? పొడి చేసి కొంచెం షేప్ వచ్చే వరకు కట్ చేసుకోవాలండి. ఎంతమంది పిల్లలండి మీకు? 2 బాబులండి. 2 బాబులే. ఏం చేస్తున్నారు? 2 బీటెక్. 2 బీటెక్ చేస్తున్నారు. ఓకే, చాలా బాగా చదివిస్తున్నారు అన్నమాట అయితే పిల్లల్ని. అవునండి. అంటే ఇలా ఉండొద్దనా? అంతే కదండి. అంతేనా? ఇది కూడా హ్యాపీ లైఫ్, దేనికదే, కానీ చదువుకోవాలి అన్న ఆశ కదండి. ఎందుకని లౌజ్ పెట్టేద్దామండి. దీనిలోనా డైరెక్ట్ పచ్చిగా ఉన్నప్పుడు పెట్టాలి? పచ్చిగా ఉన్నప్పుడు. సో లౌజ్ అనేది మనకి మామూలుగా గోల్డ్ కలర్లోకి వచ్చేస్తుంది, అలా కాకుండా మనం ఇంతే తీసుకోవాలి. అంతే తీసుకోవాలండి. వేయినా ఇది? చదివించండి. ఇంకా చదివిస్తారా? చదివించండి, చదివించాలి. ఓ అలా ఫోల్డ్ చేసుకోవాలా? ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. దీన్ని కొంచెం ఇట్లా ఎక్స్ట్రా ఉంది కదా, ఇట్లా కట్ చేసుకోవాలి. షేప్లో తీసుకొని రావాలి దాన్ని, ఎక్స్ట్రా అంతా తీసేసి. నేను అదే అనుకున్నాను, పూరి ఎందుకు షేప్లో చేయట్లేదు, రౌండ్గా అనుకున్నాను. అంటే లాస్ట్లో మళ్ళీ కట్ చేసేది ఉంది కదా. పర్వాలేదా? నీళ్ళేం రాయాల్సిన అవసరం లేదా మధ్యలో? అవసరం లేదండి. ఇలా నొక్కాలండి డిజైన్ వచ్చే వరకు. ఓకే. ఓ సూపర్. అసలు డిజైన్ చేత్తో చేసేస్తున్నారుగా మీరు? చెప్తానండి. అంటే దీన్ని చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది, కజ్జికాయ కూడా ఇలా చేస్తారు కదా? కజ్జికాయకేమో ఇలా, కానీ అది లోపల స్టఫింగ్ వేరుంటుంది. అది ఒత్తుతారు కదా దేంతో, మిషన్తో, అదే ఏదో చెక్కలతో ఉంటుంది. కానీ ఇది అసలు చెక్కతో ఒత్తాల్సిన అవసరం కూడా లేదు, దానికంటే నీట్గా వచ్చేసింది. హ్యాండ్ మేడ్ అనమాట అయితే ఇది. అంతే ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఆయిల్ ఇంకా కాగాలేమో, కొంచెం పక్కకు పెట్టుకుంటారు అవి. ఇది మరిగి మసిలిపోతుంది మరి, అది చూడండి. అది కూడా మీరు డిజైన్ చేస్తే దాన్ని కూడా వేసేద్దాం. ఇది వేస్తూ ఉండనా లేకపోతే ఈ లోపు? కొంచెం అయినాక ఇది కూడా అయిపోయినాక వేద్దాం. అన్ని కలిపేస్తారా? అయితే వేయండి. ఇప్పుడు దాన్ని డిజైన్ చేస్తారు. ఇలా చేయవచ్చు, కానీ చాలా ఈజీగా చేసేస్తున్నారు మీరు. మాకైతే అది కష్టమేమో అలా తిప్పాలంటే దాన్ని. నేర్చుకుంటే అయిపోయినాయా? పూరి రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలండి. రండి, జాగ్రత్త అండి. నూనెలో వేయాలండి. ఓకే, మరి ఈ లోపు ఇంకేమైనా చేసేది ఉందా? పాకం పెట్టేసుకుందామండి. అవునా? లోపల పోయి స్టవ్ మీద పెట్టి, ఇంతకు ముందు దీనికి పాకం పట్టాం కదా, పెట్టినా మళ్ళీ దీని పాకంలో వేసుకోవాలండి. అవునా? అయితే ఇది స్పెషల్ ఐటమే. 2 సార్లు పాకాలు పట్టాల్సి వస్తుంది. దీనికి 2 కప్పులు షుగర్ అండి. ఎన్ని నీళ్ళు పోయాలండి? కొంచెం 1 కప్పు నీళ్ళండి. చూడండి మళ్ళీ ఎక్కువ అవుతుందేమో. ఈ లోపు అవి వేగుతూ ఉంటాయి. అంటే ఇవి కొంచెం నెమ్మదిగా అండి. పండగలకి వాటికి చేస్తుంటారు ఎక్కువ? చేస్తుంటారు. నిలువ ఉంటాయి బాగానే? ఉంటాయండి. 1 మంత్ ఉంటాయా? మీరు కూడా చేస్తారా ఇవి? అంటే మా దగ్గర నుంచి వచ్చింది. అవునా? అంటే అందరు కలిసి చేసుకొని పంచుకుంటారా లేకపోతే విడివిడిగా చేసుకుంటారా? విడివిడిగా చేసుకుంటాం. ఐటమ్స్ ఎవరి ఇష్టం వచ్చినాయి వాళ్ళు చేసుకుంటాం. అంటే చెప్పుకుంటారు, అందరం హెల్ప్ చేసుకుంటాం ఒకళ్ళకొకళ్ళు. అరిసెలు వాటికి అవి పెద్ద ప్రాసెస్లు కదా, ఒక 2 కావాలి కంపల్సరీ. అరిసెలకి అయితే 4-5 కావాలండి. 4-5 కావాలా? మేము ఆ హైబ్రిడ్స్ 2తో చేసేవాళ్ళం. సరదాగా అందరం కలిసి చేసుకుంటాం ఏ వంట చేసుకున్నాం. ఓకే. అంటే ఇది తెల్ల రంగులోనే ఉంటుందా ఇంకొంచెం మారాల రంగు? బ్రౌన్ కలర్ వచ్చే వరకు రావాలి. వచ్చేసిందండి. వచ్చేసిందండి. ఇంక తీసి దాంట్లో వేసేయడం, డైరెక్ట్ వేసేయడం. 2 ఒకేసారి అయిపోయినాయి హ్యాపీగా. వేసేయండి. అంటే ఇలాంటి వంటకాలు మీరు పొయ్యి మీద చేస్తారా, స్టవ్ మీద చేసేసుకుంటారా? పొయ్యి మీదే చేస్తాం. పొయ్యి మీద చేస్తారా? ఎక్కువసేపు పడుతూ ఉంటాయి కదా ఇవి? టైం పడుతుందండి. మరలు వేయాలా? మరలు వేసి కొంచెం సేపు ఉంచితే ఇదంతా లాక్కుంటుంది కదా. లోపల కూడా మనకి కొబ్బరి అవుతుంది, బయట కూడా. ఇది దీనిలో వేసుకోవడమేనా? వేసుకోవడమే. ఉన్నాయి అసలు అవి, ఒక్కొక్కటి ఒక్కొక్క 1/2 కిలో ఉన్నట్టుంది అది. సో మీరు ఇంకా వేస్తూ ఉన్నారా? వేసేలోపు ఇదంతా ఇలా ఉంటేనే బాగుంటుందండి, జ్యూసీగా తింటూ ఉంటే. సో ఈ లోపు నేను టేస్ట్ చేసేస్తాను.
చూసారు కదండి మన ఝాన్సీ రాణి గారు అద్భుతంగా చేస్తారు స్వీట్ ఐటమ్. ఏమన్నా ఉందండి, నోరు ఊరిపోతుంది, నోట్లో నీళ్లు ఊరుతున్నాయి, ఇక్కడ పాకం ఊరుతూ ఉంటే. మరి దీన్ని అర్జెంటుగా టేస్ట్ చేయాలి. మరి టేస్ట్ చేయబోయే లోపు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి నోట్ చేసుకోండి. మాల్పూరికి కావలసిన పదార్థాలు: మైదా పిండి, పంచదార, పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి, నూనె. మాల్పూరి తయారు చేసే విధానం: ముందుగా 2 కప్పుల మైదా పిండిలో 1 కప్పు కరిగించిన నెయ్యి వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత పాన్లో నెయ్యి వేడి చేసి 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుము, 2 కప్పుల పంచదారను వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని పంచదార కరిగే వరకు కలుపుకోవాలి. తర్వాత రెడీ చేసిన చపాతీ పిండితో చపాతీలు చేసుకుని మధ్యలో రెడీ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి పైన చూపించిన విధంగా ఫోల్డ్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేసుకుని పంచదార పాకంలో వేసి 3 నిమిషాలు నానబెట్టి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో కమ్మని తియ్యటి నోట్లో వేస్తే కరిగిపోయే మాల్పూరి రెడీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.